వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము జామ్ కుకీస్ తయారు చేస్తాము. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ మైదా వేసుకోవాలి, 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకుందాము. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ నెయ్యి లేదా రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా సరే 1/2 కప్ వేసుకొని కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకుందాము. లో ఫ్లేమ్ పెట్టుకొని కడాయి కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని దాంట్లో ఇసుక వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకుందాం. మధ్యలో ఇసుకలో పెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. కుకీస్ పైన వేసుకోవడానికి జాము ఒక 2 స్పూన్స్ తీసుకుందాం. ఒక బౌల్లో 2 స్పూన్స్ తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల లూజ్ అవుతుంది, కుకీస్ పైన వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక కోన్లో వేసి పెట్టుకుందాము. ఈ విధంగా ఒక కవర్లో వేసి పెట్టుకుందాము. కోన్లో మనం బిస్కెట్లు పెట్టడానికి ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రుద్ది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిస్కెట్స్ తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాము. చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇట్లా ఫ్లాట్గా ఉత్తుకోవాలి. దీని మధ్యలో హోల్ పెట్టుకోవాలి, మనం జామ్ వేయడానికి వీలుగా. ఈ విధంగా చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాము. ఈ విధంగా చేసుకోవాలి. దీంట్లో జామ్ వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బిస్కెట్లన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాము. ఈ విధంగా కుకీస్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మధ్యలో హోల్ చేసినాం కదా కుకీస్కి, వీటిలో జామ్ వేసుకుందాము. నేను 2 ప్లేట్లలో చేసి పెట్టిన వీటిలో జామ్ వేసుకుందాము హోల్స్లో. ఈ విధంగా అన్ని బిస్కెట్స్ పైన జామ్ వేసుకుందాము. ఈ విధంగా 2 ప్లేట్లలో వేసి పెట్టుకున్నాం కదా కుకీస్. ఇది పక్కన స్టవ్ పైన ఒక కడాయిలో ఇసుక వేసి మూత బోర్లించి దీనిపైన మూత పెట్టుకుందాము. మూత పెట్టేసి ఇది కూడా 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని దీంట్లో పెట్టుకుందాము. కుకీస్ ప్లేట్ 5 మినిట్స్ ప్రీ హీట్ అయిన కడాయిలో మనము స్టాండ్ పైన కుకీస్ ప్లేట్ పెట్టుకుందాము. జాగ్రత్తగా మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 25 మినిట్స్ బేక్ చేసుకుందాము. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేము. ఈ కుకీస్ కూడా పక్కన స్టవ్ పైన పెట్టుకుందాము. ఈ విధంగా 2 స్టవ్ల పైన కుకీస్ని బేక్ చేసుకుందాము. 25 మినిట్స్ అవుతుంది. కుకీస్ చూస్తాము. కుకీస్ చాలా చక్కగా బేక్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కుకీస్ ప్లేట్ని కడాయిలో నుంచి తీసి బయట పెట్టుకుందాం. కుకీస్ పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి తీస్తాము. ముందే మనం వేడి మీద తీస్తే కుకీస్ విరిగిపోతాయి. కుకీస్ చేయడం కంప్లీట్ అయింది. పూర్తిగా చల్లారింది ప్లేట్. ఇప్పుడు కుకీస్ కూడా పూర్తిగా చల్లారినాయి. ఇప్పుడు చాక్తో మనం ఒకసారి ఇలా కదిలిస్తే ఈజీగా వచ్చేస్తాయి. అదే మనం వేడి మీద తీస్తే కుకీస్ విరిగిపోతాయి. ఈ విధంగా అన్నీ కదిలించి ఈ విధంగా తీసుకోవాలి. చక్కగా బేక్ అయినాయి బిస్కెట్స్. ఒక ప్లేట్లో పెట్టుకుందాము. జామ్ కుకీస్ రెడీ అయినాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.